సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? నాకేం అర్థం కావట్లేదు సార్. అని అడిగి నన్ను అవమానించకే. నేనేం దీప్తి గారిని తీసుకెళ్ళిపోవాలని కానీ లేపుకోవాలని కానీ అనుకోలేదు సార్. మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. బాగా చదువుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఆహా, రమేష్ గారు అయితే మళ్ళీ మొత్తం చదివేయి. సార్ 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 నా చదువు సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నా జీవితం నాశనం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆపండి సార్, ఆపండి సార్. పూర్తిగా కాలనీరా. ప్లీజ్ సార్. ఇందాకేంట్రా చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. ఎందుకు సార్ అంటే అంత సెమ్ మీకు? ఎందుకా? దీని అవసరం లేకుండా తెల్ల కనపడరా, అప్పుడు నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్?